నమస్కారం. ఒక వంక కాంగ్రెస్ పార్టీలో పాదయాత్ర రాజకీయం నడుస్తున్నది. పాదయాత్రలో సీనియర్లు కలిసి రావడం లేదు. ఒంటరిగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మరి జిల్లాల్లో తిరుగుతూ ఖమ్మం వరంగల్ జిల్లా మేడాల నుంచి మొదలుపెట్టి వరుసగా ఒక్కరొక్కరు జారిపోతుంటే పెద్ద నాయకులు ఎవరు రాకపోతే నిరాశ నిస్పృహల్లో ఉండుకుంటూ కూడా ధైర్యంగా మరి ముందుకు సాగుతూ ఉన్న పాదయాత్రలో మరొక ఏదైతే కుండెడి తేనెలో ఒక విషపు చుక్కలాగా వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు పాదయాత్ర స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఒక కల్లోల కాంగ్రెస్లో నావ మునిగిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒకరేమో పడవ మునిగిపోతున్న నీళ్ళు ఎత్తిపోసే ప్రయత్నం చేస్తుంటే ఇంకోరు రంధ్రాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ. అంతెందుకు పీతలు ఒక బకెట్లో ఉంటే నీళ్ళలో ఉంటే మరొక పీతను కింది గుంజినట్టు కాలు బట్టి లాగినట్టు ఇవాళ కాంగ్రెస్లో అనైక్యత ఉన్నది. హాత్ జోడో యాత్ర కాస్త కలబడి యాత్రగా అయిపోయింది. ఇప్పటికే సీనియర్లు ఎవరు పోకుంటున్నారు. కనీసం ఇవాళనైనా మనకు మాణిక్రావు ఠాక్రే ఏదైతే శుద్ధులు చెప్పిండో అందరినీ కలిసిపోమన్నాడో దానికోసమైనా మరి వాళ్ళ బట్టి విక్రమార్క కానీ ఇతర కొందరు పెద్దలు ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు ఇవాళ కలిసి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డితోని ఢిల్లీలో ఈ బాంబును గెలిచాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పొత్తులు జిత్తులు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ కనుక రేపు ఎన్నికల తర్వాత హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది. హంగ్ అసెంబ్లీలో తర్వాత ఎట్లా టీఆర్ఎస్కు అవసరం పెరిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఇటు పక్కన కాంగ్రెస్ దిక్కు అవుతుంది రేపొద్దున అని చెప్పుకుంటూ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయని కూడా ఉజ్జాయింపు చెప్పారు. సీనియర్లు అందరిని కలుపుకపోయి అందరితో కలిసి నడిస్తే కలిసికట్టుగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే 40-50 సీట్లకు మించకపోవచ్చు అని చెప్పారు. అంటే అధికారానికి రాము అని స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇక 40-50 సీట్లు కూడా వీళ్ళందరూ కలవకపోతే రావని చెప్పిండు. కనుక దీంతో ఏమైందంటే మేము 70 సీట్లు సాధిస్తాము, 90 సీట్లు సాధిస్తాము అని గొప్పలు చెప్పుకుంటూ మరి రేవంత్ రెడ్డి తిరుగుతుంటుంటే ఒక్కడిగా రేవంత్ రెడ్డి తిరిగి సాధిస్తాడని నాకు అభ్యంతరం లేదు. కానీ అందరినీ కలుపుకోకపోతే మాత్రం 40-50 సీట్ల కన్నా ఎక్కువ రాకపోవచ్చు అని కుండ బదులు కొట్టేసిండు. దీంతో ఏమైందంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నివారించే పరిస్థితులు లేరు. అంటే అందరూ కళ్ళు మూసుకున్నట్టు ధృతరాష్ట్రులు అయిపోయారు కాంగ్రెస్ పార్టీలో. చిన్న చితక లీడర్లు కానీ లేకపోతే అద్దంకి నాయకులు ఇతరత్ర మల్లురావి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నా కూడా, బలరాం నాయక్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నా కూడా అసలైన లీడర్లు మాట్లాడకపోవడం చాలా విచిత్రం అనిపిస్తుంది. పార్టీకి డ్యామేజ్ చేసిన నాయకుడి గురించి గతంలో చర్య తీసుకోకుండా ఇప్పటిదాకా వేచి వచ్చారు వెంకటరెడ్డి మీద. అట్లానే మునుగోడు ఉప ఎన్నికల్లో డైరెక్ట్గా బీజేపీకి ఓట్లు వేయండి, నా తమ్ముడికి ఓట్లు వేయండి అంటే కూడా దిక్కు దశ లేదు. షోకాజ్ నోటీస్ ఇచ్చామన్నారు. ఆ నోటీస్కి జవాబు ఇచ్చిందో లేదో తెలియదు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునేది. కొత్త అంతకుముందున్న పాత ఇన్ఛార్జి పిలిపించి మాట్లాడిండు. ఆ తర్వాత కొత్త ఇన్ఛార్జి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి వచ్చిండు. ఆ మధ్యన కూడా రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు బాయ్ అనుకున్నారు, భుజాల మీద చేసుకున్నారు, అన్నదమ్ములం అన్నారు, పంచాయతీలు ఉంటాయన్నారు, అయిపోయింది. కొత్త వివాదం ఏంటంటే బీజేపీకి చేతికి అస్త్రం ఇచ్చినట్టు అయింది. ఇటు టీఆర్ఎస్ ఇరుకున పడ్డది, ఇటు కాంగ్రెస్ ఇరుకున పడ్డది. ఏదైనా సరే మీరు అందరూ ఒకటే. రేపు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిసి వచ్చి మమ్మల్ని వ్యతిరేకించినా మేము సింగిల్గా లేస్తాం, ఇంకా మంచిదే మాకు అని బండి సంజయ్ అంటున్నాడు పక్కన. దాంతో ఏమైందంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో మరింత డిఫెన్స్లోకి నెట్టింది. కానీ దానికి సమాధానంగా అధిష్టానం స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. అంతేందుకు బట్టి విక్రమార్క తప్పించుకున్నాను ఇంకా చూడలేదని, సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయన వ్యాఖ్యలు నేను చూడలేదన్నారు. పోనీ ఇద్దరు పోతే రాష్ట్ర నాయకులు కదా, పైన వాళ్ళు ఏమంటారో అని భయపడ్డట్టు అనుకోవచ్చు. కానీ తీరా ఎవరైతే మాణిక్రావు ఠాక్రే ఇన్ఛార్జి ఉన్నాడో ఆయన కూడా హైదరాబాద్కి స్వయంగా వచ్చి ఆయనే మాట్లాడింది నేను ఇంకా చూడలేదు. అంటే ఎంత కమ్యూనికేషన్ లోపం ఉన్నది. ప్రపంచమంతా దేశమంతా నిమిషాల్లో ఈ వార్త సంచలనం సృష్టిస్తే మా ఇన్ఛార్జి అధిష్టానం నియమించిన ఇన్ఛార్జి నేను చూడలేదంటాడు వార్త. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడిండో ఇటుపక్క పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడర్ కూడా మేమేం చూడలేదంటున్నారు. మిగతా వాళ్ళకి మాత్రం తెలిసింది, మిగతా వాళ్ళు చూశారు. అంటే ఏమవుతుందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా?
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బయటకు పంపిస్తే ఏమవుతుంది? కనీసం ముసలమన్న పోతే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముసలం ఉన్నది, దీన్ని తీసేస్తే తప్ప ఇంకోటి సాధ్యం కాదు. లేకుంటే యాదవ కులం ముసలం బట్టి యాదవ కులం ఎట్లా అయిందో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. యాదవ కులంలో ముసలంలాగా కోమటిరెడ్డిలు అని చెప్పి ఎన్నిసార్లు అంటున్నా వాళ్ళని దూరం పెట్టడానికి ఇష్టపడతలేరు. వాళ్ళను ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయడానికి, పార్టీ నుంచి బయటకు పంపడానికి ఇంకా మన ఆలోచన చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ప్రియాంక గాంధీ ఏమంటుంది, సోనియా గాంధీ ఏమంటుంది, మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు ఆయన ఏమంటున్నాడు? ఇవి ఏమీ సంబంధం లేకుండా రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మరింత అల్లకల్లోలం గురవుతుంది. దీనిలో భాగంగా అవతలి వాడికి ఆయుధం అందించినట్టయింది. అంటే రేపు పొద్దున మీరు ఒకటే, బి టీము ఏ టీం కాదు, అంతా ఒకటే టీము, మీరు అందరూ అంటే మేము సింగిల్గా మేమే చేస్తామని చెప్పి బండి సంజయ్ ఛాలెంజ్ చేసే కాడికి వచ్చింది. ఈ కల్లోల కాంగ్రెస్ నావా మరి చక్కబడాలంటే ఒక్కడిగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే లాభం లేదు. అందరూ కలిసికట్టుగా ఉంటే తప్ప రేపటి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. చేసినా గెలిచేది ఎంత తెలియదు. గెలిచే సంగతి కూడా తేల్చేసిండు కనుక ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం వరకు గుదిబండగా మారింది కాంగ్రెస్ పార్టీకి. ఈ గుదిబండను వదిలించుకోవడం ఎలా, లేకుంటే పట్టుకొని నడవడం ఎలా అనే పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉన్నది. ముందు గొయ్యి వెనుక నుయ్యి అనే పరిస్థితి రేవంత్ రెడ్డి దాపరించింది. ఇది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. మొత్తం మీద ఈ కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం కథ కాస్త బహిరంగంగా మారడం ద్వారా అధిష్టాన వర్గం నిశ్చేష్టులై చూడడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక బాగుపడదా అని కూడా ప్రజలు